అందరికీ నమస్తేనొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారోళ్ళ అందరూ మంచిగున్నారా? నేను కూడా మంచిగున్నానొల్లా. మీ కొరకు ఇయ్యాల కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. రండి బాబు రండి. జెట్ ప్లేన్లు, చార్టర్డ్ ప్లేన్లు, బోయింగ్ విమానాలు, రాఫెల్ విమానాలు, అగస్తా హెలికాప్టర్లు, అన్ని రకాల బ్రాండెడ్ హెలికాప్టర్లు అగ్గువకే దొరుకును. బయటి దేశాలు పోయే అక్కర్లేదు. కోనార్కు టాకీస్ కాన్ నుంచి చక్కగా గుసాయిస్తే దిల్సుఖ్ నగర్ బస్టాండ్ కాన్నే ఉన్నది మా దుకాణం. ఏంది గట్ల బీరిపోయి చూస్తారు? బస్టాండ్ అన్నదంటే బొమ్మ విమానాలు అనుకునేరు. కాదు, మనుషులెక్కి తిరిగే విమానాలే. కోటి దిల్సుఖ్ నగర్లో దొరుకుతున్నాయట కదా ఇప్పుడు. అయ్యో మీకు తెలియదా? చూడుండ్రి. ఎవల్వా సీఎం రేవంత్ సార్ ఒక్క కంపెనీ తెచ్చింది లేదు, 10 రూపాయల పెట్టుబడి పట్టుకొచ్చింది లేదు, 4 నౌకర్లు ఇచ్చింది లేదు అన్నది. సారు హైదరాబాద్కు అంత పెద్ద విమానాల కంపెనీ పట్టుకొచ్చి దిల్సుఖ్ నగర్లో పెట్టిండట. బయటి దేశాల కంటే బాగా డిస్కౌంట్లకే దొరుకుతున్నాయట దిల్సుఖ్ నగర్లా. ఇక రేపు అమెరికా పోయినప్పుడు అక్కడోళ్ళను కూడా మన దిల్సుఖ్ నగర్ తాను అమ్మే విమానాలే కొనుక్కోమంటారేమో. షాంపిల్ విమానం చూపించేటందుకు ఇప్పుడు దిల్సుఖ్ నగర్ కాడ కొన్న విమానంలోనే అమెరికాకు పోతాడా ఎట్లా అని ఒక్క తీరులో అనుమానాలు వస్తున్నాయట సీఎం సార్ మాటలు ఇన్నోళ్లకు. దిల్సుఖ్ నగర్ మీకు తెలుసు, దిల్సుఖ్ నగర్ సిరీస్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లుండేదో, ఆ ప్రాంతం ఎట్లా దెబ్బతిన్నదో. మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్సుఖ్ నగర్లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. ఆగో సార్ తలకాయకి ఏమన్నా దెబ్బ తాకిందా ఎట్లా? దిల్సుఖ్ నగర్లో విమానాలేంది అని పరిశాన్ అవుతుర్రులే. మీరేంది ఇన్నోళ్ళంతా గదే షాక్ అవుతుర్రట. బొమ్మ గాలి మోటార్లు అనబోయి నిజం గాలి మోటార్లు అన్నాడా ఎట్లా అని ఆళ్ళ పాటలకే డౌట్ వస్తుందట. బొంకరా బొంకరా బోసుబాబు అంటే టంగుటూ రావాలి తాటికాయలంత పెద్దగా ఉన్నాయి అన్నట్టు హైదరాబాద్ కంపెనీలు తెచ్చినామని బొంకబోయి సార్ ఇట్లా బోర్ల పడ్డా ఎట్లా అని ఎక్కిరిస్తుర్రట సోషల్ మీడియాలో నెటిజన్లు. మహిళా నేతను అవమానించిన సీఎం సారు క్షమాపణలు చెప్పాలనని నిన్న బీఆర్ఎస్ వాళ్ళంతా అసెంబ్లీలో సీఎం సార్ చాంబర్ ముంగట కూర్చొని ధర్నా చేసిండ్రు. అటు ఇంకా అసెంబ్లీ హాల్లో ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు ఆడికెంచి తరలించి తెలంగాణ భవన్కు తీసుకొచ్చిండ్రు. అయితే అసెంబ్లీ లోపట లీడర్లు ధర్నా చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. అవెట్లా బయటకు వచ్చినాయి అని స్పీకర్ సారు సర్కారు గరమైతుందట. బీఆర్ఎస్ వాళ్ళే కారణమని అధికార పార్టీ అంటే వాళ్ళకి ఎట్లా కౌంటర్ ఇచ్చిండో చూడుండ్రి కేటీఆర్ సారు. అసెంబ్లీ మీటింగ్లు అయినాయి తప్ప లోపల వీడియోలు తీయద్దు అని రూల్ ఉన్నది. అసెంబ్లీ లైవ్ మీటింగులు చూపించేందుకు సర్కారే ఒక సంస్థలకు కాంట్రాక్ట్ ఇస్తుంది. కానీ నిన్నయాళ్ళ అందరి చేతుల్లో ఫోన్లే ఉన్నాయి. ఏదైనా కూడా ఎవరి కాళ్ళు వీడియోలు తీసి వాట్సాప్లో పెట్టుడు ఎంతసేపు. గట్లనే నిన్న బీఆర్ఎస్ వాళ్ళు సీఎం సార్ రూమ్ ముంగట ధర్నా చేసింది వీడియోలు తీసి బయటకి ఇడిచిపెట్టిండ్రు. అది బీఆర్ఎస్ వాళ్ళు తీసి బయటకి ఇడిచిండ్రని అధికార పార్టీ వాళ్ళు బదనాం చేయ చూసిండ్రు. అటు స్పీకర్ సార్ కూడా గరమై విచారణకు ఆదేశించిండు. ఇక ఇవాళ అదే ముచ్చట మీద సభల చర్చకొస్తే కేటీఆర్ సారు ఇట్లా అనుకొచ్చిండు. ఇంకొక మాట అన్నారు, అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు, ఇంకోటి అన్నారు. మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు. ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి. స్పీకర్ గారు, మీ సెక్రటరీ గారు ఆధీనంలో, మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. అలాంటిది ఏమైనా జరిగిందా, జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా, లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా, ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు. ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు. మాకు అభ్యంతరం లేదు. అసెంబ్లీలో వీడియోలు తీసిర్రు అంటున్నారు. మా వైపు నుంచి ఎవ్వరు తీయలేదు. మేమంతా ధర్నా చేసుకుంటేనే ఉంటిమి. వీడియోలు ఏడ తీసుకునే తందుకున్నది. ఇక్కడ కెమెరాలన్నీ స్పీకర్ సార్ కంట్రోల్లోనే ఉంటాయి. మీరు కావాలంటే మొత్తం చెక్ చేయండి. మా వల్ల జరిగిందా, ఇక్కడ ఉన్న కెమెరాలు నడుపుతున్న ఏజెన్సీ వల్ల జరిగిందా సై చూసుకోర్రి. ప్రభుత్వం చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకున్నా మాకు ఓకే అని క్లారిటీ చెప్పేసిండు కేటీఆర్ సారు. మన అసెంబ్లీ నయం ఇలువైన పాయింట్ల మీద చర్చ నడుస్తున్నది. అదే కర్ణాటక అసెంబ్లీలో చూడుండ్రి, లీడర్లు చెమ్మ చెక్క ఆటలు ఫోన్లలో లూడో గేమ్లు ఆడుతున్నారు. ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు చూపించేటోళ్ళు మస్తు మంది మోపయ్యిర్రు. నిజం చెప్పులు వేసుకొని లోపట, అబద్ధం ఊరంతా హెలికాప్టర్ వేసుకొని తిరిగి వచ్చినట్టు తిప్పుతుంటారు సోషల్ మీడియాలో కొంతమంది అబద్ధాలను. దాంట్లో ఇక రాజకీయ పార్టీలు అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. గదే ముచ్చట మీద అసెంబ్లీలో రామన్న సారు గిట్లా అనుకొచ్చిండు. గొంగట్ల తినుకుంటా ఎంటికలు వచ్చినాయి అన్నట్టు, కటింగ్ షాప్ వెనక పొంటి తవ్వితే ఎంటికలే వెళ్ళినట్టు సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తుర్రు. లీడర్లను ట్రోలింగ్ చేస్తుర్రని మొత్తుకుంటే ఏం ఫాయిదా ఉన్నది? అసలు వాట్సాప్ యూనివర్సిటీ అనే ఒక పార్టీకి ముద్దు పేరున్నది. వాట్సాప్లో సోషల్ మీడియాలో అబద్ధాలను చేయి తిరిగిన రచయితల కంటే ఇంపుగా రాసి విడిచిపెడుతుంటారు. ఇక వాళ్ళ పార్టీకి వడనోళ్ళ పార్టీల మీద, లీడర్ల మీద ట్రోలింగు మార్ఫింగ్లు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలా ఎవ్వలేం కాటన్ సీడ్లు కాదు, అందరూ సర్వమంగళ మేలమే అన్నట్టు తయారైనరు. దీన్ని ఆపాలని అసెంబ్లీలో అనుకొస్తే కేటీఆర్ సార్ జరుగుతున్న వాస్తవాన్ని గిట్లా చెప్పుకొచ్చిండు.
మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఒక పార్టీ ఏం లేదు. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే. ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా. ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు. నిజమే కదా, ప్రధాని కాన్ నుంచి గల్లీ లీడర్ల దాకా సోషల్ మీడియాలో ఎవరు ఇడిచిపెడుతుర్రు. మస్తు ట్రోలింగ్లు మార్ఫింగ్లు చేసి సునకానందం పొందుతుండ్రు. ఒకరు ఈకతోటి కొడితే ఇంకొకరు ఈటతోటి కొట్టి జవాబిస్తుర్రు. సోషల్ మీడియాలో గసంటి ట్రోలింగులను ఆపేటోళ్ళు ఎవరు? రామన్న సార్ అన్నది 100 వాళ్ళు నిజమే అనబట్టిరు నెటిజన్లు. ఆనాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సార్ను ఆయన శిష్యులంతా బండ్లెక్కించుకొని వాళ్ళే లాక్కుంటా పోయిర్రట. ఆయన దిగిపోయినప్పుడు ఆగో గట్లనే వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు కొలువులకెళ్ళి దిగిపోయిండని ఓ గాడ శిష్యులందరూ కలిసి ఎట్లా సత్కారం చేసిండ్రో చూడుండ్రి. ఒక్క గురువుని ఇట్లా ఎడ్ల బండిలు ఎక్కించుకొని వాళ్ళే ఆ బండిని లాక్కుంటా ఊరేగింపు చేస్తుండ్రంటే సార్ మీద ఎంత పాయిరం ఉండాలి, ఏం కథ. వరంగల్ జిల్లా దుగ్గొండి జెడ్పీ హై స్కూల్లో హిందీ టీచర్ కొలువు చేసిన జనార్దన్ సారు కొలువులకెళ్ళి నిన్న రిటైర్ అయిందట. ఇక ఆయన శిష్యులంతా కలిసి సారుకు పదవీ విరమణ సత్కారాన్ని గీ తీర్ల చేసి ఆయన మీద పాయిరాన్ని చాటుకున్నారు. పిల్లలే కాదు, ఆ ఊర్లున్న పెద్దోళ్ళు కూడా సారు మీద పూలవాన గుర్పించుకుంటా కోలాటాలు బతుకమ్మలు ఆడుకుంటా సార్ను ఊరేగించిండ్రు. ఘనంగా ఇంటి దాకా సాగదోలిండ్రు. ఈ ఆదర్శనీయమైన గురు శిష్య సంబంధాన్ని చాటి చెప్పిన జనార్దన్ దంపతులకు, దుగ్గొండి విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు నా అభినందనలని ఇదంతా సోషల్ మీడియాలో చూసి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు మస్తు సంబరపడ్డాడు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పుకొచ్చిండు. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగా ఉన్నాయిలే. మళ్ళీ ఇష్టపడి ఇసంటి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ శనార్థి.